ఈ హౌస్ వచ్చేసి మనకి నియర్లీ ఒక 200 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. ఇక్కడ మనము టీవీ యూనిట్ ప్లాన్ చేసుకున్నాము వాల్కి. సో ఈ టీవీ యూనిట్కి యాక్చువల్గా ఇక్కడ ఒక ఎంట్రన్స్ బాత్రూమ్కి ఇచ్చారు. దీని వెనకాల బాత్రూమ్ ఉంది. సో ఈ ఎంట్రన్స్ మనం క్లోజ్ చేసి ఇక్కడ టీవీ యూనిట్ని నానో సత్వారియా స్టోన్తో ప్లాన్ చేసుకుని దీని వెనకాల మొత్తం వెన్నీర్ ఫినిషింగ్ ఇచ్చుకుని ప్యానలింగ్ చేసుకున్నాము. కింద మనం ప్రొఫైల్ గ్లాసెస్ ఇచ్చాము దీనికి స్టోరేజ్కి. సో ఇదే వెన్నీర్ ఫినిషింగ్లో మనం సీలింగ్ మొత్తం కూడా ఇదే కాన్సెప్ట్లోకి వెళ్ళాము. సో దానికి చుట్టూరు కూడా ట్రాక్ లైట్స్ ప్లాన్ చేసుకున్నాం ఇక్కడ సీలింగ్లో. అట్ ద సేమ్ టైం సెంటర్లో మనం షాండ్లర్ కమ్ ఫ్యాన్ ప్లాన్ చేసుకుని లాంగ్ కర్టన్స్ ఇచ్చేసాం అనమాట 2 సైడ్స్ విండోస్ కవర్ చేయడానికి. సో ఇక్కడ లివింగ్ నుంచి డైనింగ్లోకి ఎంట్రన్స్ ఇది. ఈ ఎంట్రీలో మనం ఒక ఆర్చ్ ప్లాన్ చేసుకున్నాం వెన్నీర్ ఫినిషింగ్తో. సో అడ్జసెంట్ టు ద ఆర్చ్ ఇంకొక ఆర్చ్ మనం ప్లాన్ చేసుకున్నాం సేమ్ వెన్నీర్ ఫినిషింగ్ కాన్సెప్ట్లో. అక్కడ ఇచ్చిన మీకు డోర్ షిఫ్ట్ చేసి మీకు ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఇచ్చాము ఆ డోరు, ఆ బాత్రూమ్ డోరు. సో దీని తర్వాత ఇక్కడ డైనింగ్లో మనము సీలింగ్ హైలైట్ చేసుకున్నాము. ఈ సీలింగ్ వచ్చేసరికి కలంకారీ డిజైన్తో వెన్నీర్ ఫినిషింగ్ అండ్ కాపర్ బ్రౌన్ గ్లాస్తో మనం ఇక్కడ హైలైట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఇందులో వచ్చేసరికి కిచెన్ అనేది మనం కొంచెం చిన్నగా ఉండి స్టోరేజ్ ఎక్కువ లేకపోయేసరికి మనము ఈ వాల్ అంతా కూడా మనం క్రాకరీని హైలైట్ చేసుకున్నాము. సో వాల్ అంతా మనం స్టోరేజ్ ప్లాన్ చేసుకుని దీన్ని కొంచెం ఎలివేట్ చేయడానికి ప్రొఫైల్ గ్లాసెస్ ఇచ్చి లోపల మనం ప్రొఫైల్ లైట్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వాల్ మొత్తం కూడా మనము ఫుల్ హైట్ కర్టన్ ప్లాన్ చేసుకున్నాము. ఈ కర్టన్లో మనకి షియర్ మెయిన్ 2 ఉంటాయి. షియర్ అంటే ఏంటంటే సన్లైట్ లోపలికి పాస్ అవుతుంది షియర్ క్లాత్ నుంచి, మెయిన్ దాంట్లోంచేమో సన్లైట్ రాదు. సో అందుకని మనం ఇక్కడ మొత్తం కూడా ఫుల్ హైట్ సీలింగ్లో షియర్ అండ్ మెయిన్తో ప్లాన్ చేసుకున్నాం.